నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక చకచకా పనులు చేస్తూ పోతుంది. సో నిన్న మంత్రులంతా కూడా మేడిగడ్డ వెళ్ళారు, సందర్శించారు. ఇక రీడిజైన్ పేరిట గత పాలకులు గత ప్రభుత్వం ఇక దోపిడీకి పాల్పడినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశంపై. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. సో ఏంటి బెల్లయ్య నాయక్ గారు ఏం చెప్తారు? మంత్రులు వీళ్ళంతా కూడా పోయిర్రు, చూసిర్రు, సో అదంతా ఉత్త బుడదలే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ప్రజలకు ఇక్కడ ఒక ప్రభుత్వం వచ్చిందనేటటువంటి నమ్మకం ఇప్పుడు ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం లేదు, రాజు వచ్చిండు. నిజాం రాజు ఎట్లా వచ్చిండో కేసీఆర్ అనే రాజు వచ్చిండు. ఆ రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం అనేటటువంటి భావన ఇవాళ తెలంగాణలో స్పష్టంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక్క నిమిషం తర్వాత తాను మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, మేము సేవకులం పాలకులం కాదు, మేము రూలర్స్ కాదు, వీఆర్ సర్వెంట్స్ టు ద పీపుల్ అనేటటువంటి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ను చెప్పిండు. అది ప్రాక్టీస్లో పెట్టిండు. ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. మిగతా మంత్రులు ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఆడ గడికి ఉన్నటువంటి గేట్లు తొలగిపోతూ ఉన్నాయి. బహుశా ప్రజాపాలన అక్కడికెళ్ళే మొదలైంది. 2 రోజులలో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిండు. మొత్తం మీడియాతో సహా గేట్లు, ఒక గడిని కట్టుకున్నటువంటి గేట్లు తీసేసి సామాన్యుడు కూడా సెక్రటరియట్లోకి ఎంటర్ అయ్యిండు. ఇది మా సెక్రటరియట్, ఇది ప్రజల పరం చేయాల్సినటువంటి భావన ప్రజలకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి యాంటీ రూమ్ చూడనటువంటి వాళ్ళు ఆడ కూర్చొని చిట్చాట్లు చేస్తూ ఉన్నారు. ఇది ఇంతకంటే ప్రజాపాలనే ఉంటుంది, ఇంతకంటే గొప్ప పాలనే ఉంటుంది. ఇది ప్రజలకు స్పష్టత తీయడం కోసం చేసినాం. దీంతో పాటుగా ఎవరి పని వాళ్ళు ఇవాళ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మణుగూరు పోయారు రివ్యూ చేయడానికి. ఆడ భద్రాద్రి ప్లాంట్ మొదలుపెట్టారు. పని ఎంత జరిగింది, దాంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం పోయారు ఆయన. నిన్న బట్టి గారు 4 మంత్రులు కలిసి కాళేశ్వరానికి పోయారు. నేనంటా ఉన్నాను, కాళేశ్వరం పిల్లర్లు గుంగిపోయినాయి, ఎందుకు కేసీఆర్ గారు పోయి చూడలేదు? ఎందుకు ఇరిగేషన్ ఇంకా మిగతా మంత్రులు చూడలేదు? నీ మేధస్తునంతా కరిగించి రంగరించి కదా నువ్వు డిజైన్ చేసి నేనే మొదలుపెట్టినా అని చెప్పుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకు నీ మేధస్సుతో తయారైనటువంటి ఒక డిజైన్ కూలిపోతా అంటే, పిల్లర్లు కుంగిపోతా అంటే ఎందుకు ఇది జరిగిందనేటటువంటిది 1 గంటనైనా కూర్చొని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉందా? 1 కాదు 2 కాదు, 1,27,000 కోట్ల రూపాయలు దాంట్లో పెట్టి అప్పులు చేసి నెలకు 6,000 వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చి ప్రజల సొమ్మది రాజులు ఖర్చు పెట్టినట్టు పెట్టేసి నీళ్ళపాలు చేసి నీళ్ళపాలైనాయా మన పాత గడికి పోయినాయా వెనక పైప్లకి వెళ్ళి? ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇవాళ మా మంత్రులు చెప్తా ఉన్నారు. చేయాలని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా కోరుతా ఉన్నాం. గతంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా జైల్లో పెడతాం, సో ఏదైతే అవినీతిని మేము బయటికి తీస్తామన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు దీని మీద ఒక ఎంక్వైరీ వేయలేకపోతున్నారు అనేది అటు ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు ఇతర నాయకులు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి అడిగే హక్కు ఎక్కడదన్నా? బీజేపీ పార్టీ స్వయాన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందని చెప్పిండు కదా. ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు ఆరోపణ చేయడానికి? అధికారంలో ఉన్నావు కదా. బండి సంజయ్ గారు లెటర్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని. ఆ రోజు మా పీసీసీ అధ్యక్షుడు ఒక ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు. ఎందుకు ఎంక్వైరీ చేయలే అమిత్ షా గారు? ఎందుకు ఎంక్వైరీ చేయలే మోడీ గారు? ఎంక్వైరీ చేయకుండా ఏటీఎంలో పైసలు తీసుకొని వాడుకుంటూ ఉంటే, జల్సాలు చేస్తూ ఉంటే, ఫామ్ హౌజులు కొంటూ ఉంటే, విదేశాల్లో ఆస్తులు కొంటూ ఉంటే, క్రూజర్లు కొంటూ ఉంటే కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చున్నారు? ఇవాళ కాంగ్రెస్ చేయదు ఎంక్వైరీ అని చెప్తున్నారు. మేము ఏం చేయాలో మాకు తెలుసు. మేము ప్రజలకు బాధ్యులం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం. ప్రజల సొమ్మును తిన్నంతో కక్కిస్తాం. ఖచ్చితంగా ప్రజల సొమ్ముతో తిన్నటువంటి వాడు చట్ట ప్రకారం శిక్షకు గురి అవుతాడు. అది చట్టం చూసుకుంటుంది, న్యాయం జరుగుతుంది ప్రజలకు. కాబట్టి ఇక్కడ మాట్లాడే హక్కు బీజేపీకి అసలే లేదు. బీఆర్ఎస్ అవినీతి చేసినటువంటిదే. 1-2 కాదు, 1,00,000 కోట్లకు పైగా తిన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకారం చేస్తూ ఉన్నారు. కానీ ఆ దరఖాస్తు ఫారంలో చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతిపక్షాలు ఆ డౌట్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఖాతా అకౌంట్ నెంబర్ ఇవ్వలేరు అనేది, కౌలు రైతులకు సంబంధించి ఒక క్లియర్గా ఒక గైడ్లైన్స్ని అక్కడ పెట్టలేదు, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఒక కాలంను ఫుల్ఫిల్ చేయలేదు. సో కేవలం ఈ దరఖాస్తుల పేరిట కాలయాపన చేయడానికి కాంగ్రెస్ యోచిస్తున్నది, చూస్తున్నది అనేది వాళ్ళ కామెంట్. ఏం చెప్పి ఇప్పుడు మేము
100 రోజులలో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం. వచ్చి 25 రోజులు కూడా కాలే. ఇంకా ఇవాళ ఎన్నో తారీఖు, 25 రోజులు కూడా కాలే. నెల కూడా కాకముందు గగ్గోలు ఎందుకు అయిపోతారు మీరు? నాకు అర్థం కాకముందు 100 రోజుల్లో 100 మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోతే కదా నువ్వు మాట్లాడాల్సింది. అప్పుడు దాకా నోరు పూసుకొని కూర్చోరు అదురు ఇంట్లో. ఎందుకు మొత్తుకుంటారు? అనవసరంగా పరువు తీసుకుంటారు. ఇప్పటికే తలా తోకలేనటువంటి మాటలు. ఇప్పుడు రైతు బంధు గతంలో కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం అవుతుందని చెప్పింది. షెట్లకు ఇచ్చిండ్రు, పుట్టలకు ఇచ్చిండ్రు, 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చిండ్రు, వ్యవసాయం చేయనోనికి ఇచ్చిండ్రు, అమెరికాలో ఉండి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ గుట్టలు కొన్నోనికి కూడా ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండు. ఇదంతా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అని మేము చెప్పినాం. మేము రైతు బంధు రిలీజ్ చేయాలి. ఇప్పుడు పాత పద్ధతిలో రిలీజ్ చేస్తే ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుందా, ఉపయోగం అవుతుందా? కాబట్టి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీల్లేదు. కాకుండా ఉండాలంటే వాస్తవాలు బయటికి రావాలి. రైతులకు ఇస్తాం, భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేసేటోనికి ఇస్తాం, భూమి లేని కౌలు రైతులకు ఇస్తాం, కౌలు తీసుకొని చేసేటోళ్ళకు 15,000. వాళ్ళతో పాటుగా ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేసినాం మేము. అది కూడా ఇస్తాం. ఆ లెక్క తేలాలే కదా. లెక్క తేలాలంటే రైతు కూలి ఎవడో, వ్యవసాయం చేస్తున్నోడు ఎవడో, కౌలు తీసుకున్నోడు చేస్తున్నోడు ఎవడో క్లారిటీ రావాలి కదా. ఈ క్లారిటీ లేకుంటే ఎట్లా? 9 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే వీళ్ళు. రేషన్ కార్డులను దరఖాస్తులు పెట్టుకో అంటున్నాం తప్ప రేషన్ కార్డులు ఇవ్వడం, ఒక్క ఇల్లు ఇవ్వలే. ఇల్లు లేనోడెవడో దరఖాస్తు పెట్టుకోవాలి కదా. దరఖాస్తు పెట్టుకోకుండా ఎడదెత్తది గాలేదెత్తదా? చాలామంది కొత్త పెళ్ళిళ్ళు చేసుకున్నారు, కొత్త సంసారాలు మొదలైనవి ఈ 10 సంవత్సరాల కాలంలో. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది పోరగాలు పెళ్ళిళ్ళు చేసుకొని కొత్త సంసారాలు పెట్టుకొని వేరుబడి ఉంటారు? వాళ్ళు తడికాలు కట్టుకొని ఉంటారు. వాడు దరఖాస్తు పెట్టుకోకుండా ఎట్టిస్తావు ఇల్లాలకు? కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి ఎందుకంటే ఆడ ఒక రాజు నడిపించారు. వీళ్ళంతా డబలాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయలే, వీళ్ళు ఎక్కడ కూడా రివ్యూలు చేయలే, వీళ్ళకి స్పష్టత లేదు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పాలించింది, ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది. పాలన విషయంలో మాకు ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. మంచి సూచనలు ఇచ్చే తీసుకుంటాం, కానీ పిచ్చి మాటలు మాట్లాడితే దానికి ఎవరు పట్టించుకోరు. అందుకని చెప్తున్నాం, ప్రతి ఇన్ఫర్మేషన్ను తీసుకొని ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో, ప్రతి స్కీము వాళ్ళకు చేరేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక్క గంట కూడా నిద్రపోకుండా, ఆయనకు జ్వరం వస్తుందా బా, గొంతు పట్టుకుంటా అంటే కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో పోయి రివ్యూలు చేస్తూ ఉన్నాడు. కనబడతలేదా మీకు? జ్వరం రాకముందే జ్వరం వచ్చినట్టు అనిపిస్తేనే పోయి యశోదలమంటారు. మేము అట్లా లేదే. మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే నిన్న ఎడమ బొజ్జు జ్వరం వస్తే ఎడగిపోయిండు, కార్పొరేట్ హాస్పిటల్ పోయిండా? ఖానాపూర్ ఎమ్మెల్యే పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పండుకున్నాడు. అంటే ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించాలి. ప్రజలు పొందుతున్నటువంటి ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందనే ఒక కాన్ఫిడెన్స్ రావాలి. డాక్టర్లు డ్యూటీకి రావాలి, ఎవరి నౌకరి వాడు చేయాలి. గాలికి తిరిగి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సగం మంది పని చేయకుండా తిరిగిరు కదా. అడ్మినిస్ట్రేషనే కుప్పగూల్చేసారు కదా వీళ్ళు. ఆ అడ్మినిస్ట్రేషన్ సరిచేసే పని పెట్టుకున్నారు. ఎందుకు రోజు రివ్యూలు జరుగుతుంటే 10 గంటలకు ఎవరైనా సెక్రటరీ బొంగ చూసిరా మీరు? ఇలా 9 గంటలకు ఉరుకుతారు. ముఖ్యమంత్రి పోయి అక్కడ కూర్చుంటాడు. నీకు పొద్దున్న నుంచి 18 గంటలు ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రులు పోయి కూర్చుంటా ఉన్నారు. నిన్న 4 మంత్రులు కాళేశ్వరం పోయి రివ్యూ చేశారు, డ్యామ్లను చెక్ చేశారు. ఇవాళ భట్టి గారు మళ్ళీ ఖమ్మం జిల్లా భద్రాద్రి ప్లాంట్, ఇక్కడ యాదాద్రి 2 ప్లాంట్లు రివ్యూ చేయడానికి బయలుదేరి వెళ్ళిపోయాయి. ఎడ కూర్చున్నారు వీళ్ళ లెక్క. ఇంతకుముందు ఒక్క మంత్రి నన్ను చూసినా మీరు? ఎక్కడన్నా ఒక్క మంత్రి హైదరాబాద్లో గొడవ జరిగితే హోంమంత్రి షబ్బీర్, ఆ రోజు ఉన్నటువంటి ఆయన మహమూద్ అలీ గారు రివ్యూ చేయంగా చూసిరా ఎప్పుడన్నా ప్రజలు? ఎవరైనా చేస్తే అయ్య చేయాలి, కొడుకు చేయాలి, అల్లుడు చేయాలి. ఈ ముగ్గురు తప్ప ఇంకొకరు ఎవరైనా పట్టించుకున్నారా ఈ రాష్ట్రాన్ని? కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. ప్రజల ఓట్లతోని ప్రభుత్వం ఏర్పడ్డది. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు బాధ్యులు. మా ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బయట లేరు. ఇవాళ దరఖాస్తులు పెట్టించడానికి ఊరు తిరుగుతున్నారు. నేను అంటా ఉన్నాను, మీ తొలి వెలుగు ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నాను, దయచేసి టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మాటలు వినకండి. మీకు కావాల్సినటువంటి పథకాలు పొందడం కోసం మీకు ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో అప్లికేషన్లు దొరుకుతున్నాయి. జిరాక్స్ తీసుకోండి, ఫిలప్ చేయండి. మీ గ్రామానికి అధికారులకు వస్తారు, మీ వార్డుకు అధికారులకు వస్తారు, వాళ్ళకి అప్పచెప్పండి, దరఖాస్తులు స్వీకరించండి. మీ దగ్గర ఏం డాటా ఉంటే అది ఇవ్వండి. దాంట్లో ఏమైనా తక్కువ పడితే మళ్ళీ అప్లికేషన్లో ఫిలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. కానీ మీరు ముందైతే దరఖాస్తు పెట్టండి. మీ పేరు, ఫోన్ నంబరు, గృహలక్ష్మికి అర్హులా కాదా, చేయూతకు అర్హులా కాదా,
అదేవిధంగా రైతు బంధుకు అర్హులా కాదా, దాంట్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్నీ కూడా టిక్కు కొట్టి ఇన్ఫర్మేషన్ నింపి దయచేసి ఇవ్వాలని చెప్పి ప్రజల్ని కోరుతూ ఉన్నాను. ఇండ్లు లేకుంటే ఇండ్లు లేని వాళ్ళు, ఇల్లు ఉంటే ఇంకోటి ఏ కాలం ఉంటే ఆ కాలం ఫిల్ చేయండి. చాలా సింపుల్, అది కాంప్లికేషన్ ఏం లేదు. దాంట్లో 3 పేజీలు ఫిలప్ చేసి ఇచ్చేస్తే స్క్రూటినీ అవుతుంది. అయిపోయిన తర్వాత ఎవరికి ఏం ఎలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికే వస్తుంది. అధికారులు మీకే వచ్చి చెప్తారు. గంటలు నిలబడాల్సినటువంటి పరిస్థితి లేదు. నిన్ననే సీతక్క చెప్పింది, జనాలను తిప్పించుకోవద్దు, అధికారులు వచ్చిన వెంటనే పనిచేసి పంపించాలని చెప్పి. అంటే మా మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఉంటే ఇంజనీర్లే నోర్లు పెట్టినటువంటి పరిస్థితి. అందుకనే జ్ఞానం ఉన్నోడు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నోడు, చైతన్యం ఉన్నోడు, ప్రజల పట్ల నిజాయితీగా పనిచేయాలనుకుంటే ప్రభుత్వం ఎట్లుంటుందంటే ఈ 25 రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించేసింది. ఈ కార్ల స్టోరీ ఏంది? కార్లది అనేది కాంగ్రెస్ తెర మీద తెచ్చింది అనుకోవాలా, లేకపోతే నిజంగానే కేసీఆర్ కొని అక్కడ పక్కన పెట్టిన అనుకోవాలా? ఇవాళ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకొని వస్తారు కదా, అక్కడ 20 కార్లు ఉన్నాయనేది చెప్తున్నారు కదా. ఇవాళ గత ప్రభుత్వంలో పాలించినటువంటి పాలకుడు సమాధానం చెప్పాలి. 22 ల్యాండ్ క్రూజర్లు ఏం అవసరం వచ్చింది? ఒక్కొక్కటి 3 కోట్ల రూపాయలతో కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే రాజులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మళ్ళా గెలిస్తే ప్రజలు ఓట్లేస్తే అప్పుడు తెచ్చుకునేటోళ్ళు అన్నట్టు. అంటే ఎవ్వరికి తెలియదు. ఇంత సీక్రెట్ ఏంది నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయింది, ఇన్ని రోజుల నుంచి బయటపడని కార్లు ఇప్పుడు ఎందుకు బయటపడండి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు కదా, రివ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. అంతకుముందు అధికారులు కూడా భయపడి చెప్పలేటువంటి పరిస్థితి ఉంది. రివ్యూ చేస్తుంటే బయటకు వస్తున్నాయి. మేము చెప్పినవి 1% ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మా రివ్యూ చేస్తుంటే బయటకు వస్తున్నాయి. ఇంకెన్ని వస్తాయో ఇటువంటి అరాచకాలు, ఇటువంటి దుర్మార్గాలు, ఇటువంటి దోపిడీలు ఎన్ని వస్తాయో ఊహించలేకుంటున్నాం. నిన్న ఆ క్రూజర్లు బయటకు వచ్చినాక చూస్తూ ఉంటే ఎన్ని వస్తాయో ఇటువంటివి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తన శాఖను రివ్యూ చేస్తే అప్పటిదాకా లేని 50,000 కోట్ల అప్పు బయటకు వచ్చింది. విద్యుత్ శాఖ పేపర్లు రివ్యూ కోసం పెడితే 80,000 కోట్లు. ఏంది ఇది? ఒక్కొక్క కార్పొరేషన్ పేరు మీద వేలకు. నిన్న ఏదో చూసిన నేను, మేడ్చల్ డిపో భూమి పెట్టేసి 130 కోట్లు తీసేసుకున్నారట లోను. ఆర్టీసీ డిపో భూమి పెట్టేసి కుదోబెట్టేసి. ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇట్లా జరిగింది కదా ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ బయటికి రావాలి కదా. అంటే ప్రజలు విస్మయం చెందే కళ్ళు బైర్లు గమ్మేటటువంటి దోపిడీ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నీ బయటికి తీస్తాం. ఫైనల్గా ఎంపీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు కూడా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో ఇక నిజామాబాద్ నుంచి ఒక సినీ నిర్మాత కూడా పోటీ చేయబోతున్నాడు, దిల్ రాజు గారు అనేది ఒక వార్త వస్తున్నది. సో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న? టికెట్లు అడగడం వరకు మా బాధ్యత. పార్టీ ఎవరికి ఎక్కడ నిలబెట్టాలనో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతిమంగా ఏఐసిసి డైరెక్షన్ మేరకు నిర్ణయాలు జరుగుతాయి. నేను ఎంపీ టికెట్ కావాలని ఎమ్మెల్యే నాకు ఇవ్వలేదు. ఆ రోజు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నీకు ఎంపీ కన్సిడర్ చేస్తామన్నారు. ఎంపీకి అడుగుతూ ఉన్నాను, ఇస్తారని ఆశపడతా ఉన్నాను. ఖచ్చితంగా ఇస్తే పోటీ చేసి గెలుస్తా. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కొంతమంది పార్టీలు మారినటువంటి సందర్భాలు చూసినాం. ప్రభుత్వం వస్తాను కూడా ఊహించకుండొచ్చు, వాళ్ళు బహుశా బాధపడుతుండొచ్చు. ఒకవేళ బెల్లయ్య నాయకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారడమో ఇతర కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అన్న. లాస్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ అడిగిన, ఎంపీ బొమ్మన్నారు, పార్టీ మారలే. తర్వాత ఎంపీ టికెట్ అడిగిన, ఎంపీ టికెట్ ఇవ్వలేరు, ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, పార్టీ మారలే. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఈక్వేషన్స్లో నాకు ఇవ్వలేదు, పార్టీ మారలే. మొన్న ఎమ్మెల్యే టికెట్ అడిగిన, ఇవ్వాల్సిన చివరి నిమిషం వరకు నాది దయాకరది ఎంత కొట్లాడ జరిగిందో మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ జరిగింది. కొన్ని ఈక్వేషన్స్లో ఇవ్వలే, పార్టీ మారలే. టికెట్ రాకపోతే బాధ ఉండొచ్చు కానీ పార్టీ ఎందుకు మారుతామన్నా? ఇది మా అయ్య పార్టీ, మా తాత పార్టీ, ఇది మా పార్టీ, ఎందుకు పార్టీ మారుతాన్నా నాకు అర్థం కాక అడుగుతా. నేనేమంటున్నా అంటే, నాకంటే ప్రజలు గొప్పోళ్ళు. టీఆర్ఎస్ పాలనను, ప్రజల్ని పీడిస్తున్నటువంటి పాలన వద్దని 10 సంవత్సరాల నుంచి పనిచేసినాం మేము. టీఆర్ఎస్ను ఓడించడం కోసం అన్ని వ్యాపారాలని పక్కన పడేసి 24 గంటలు పార్టీ కోసం పనిచేసి గెలిపించే పని చేసుకున్నాం. టికెట్ రాకపోతే ప్రజలకు నష్టం చేసే పని చేస్తామా? అట్లా చెయ్యం. నేను అంటా ఉన్నాను, రేపు ఖచ్చితంగా నిన్నైతే ఎట్లయితే పార్టీని గెలిపించుకున్నామో రేపు కూడా పార్టీని గెలిపించుకుంటాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఈ దేశం అవసరం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? టార్గెట్ ఉందా మీకు అట్లా? నేనేమంటున్నానంటే 17కు 17 గెలవాలని నేను కోరుకుంటున్నా. దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనతో కలిసి భారత్ జోడో యాత్రలో నేను 4000 కిలోమీటర్లు నడిచిన వాడిని. ఇప్పుడు న్యాయయాత్ర నడుస్తూ ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తి అయినటువంటి సౌభ్రాతత్వం ఈ దేశంలో విలసిల్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మధ్యన ద్వేషాలు లేకుండా కేంద్రం ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజల ప్రయోజనాల కోణంలో పాలన కేంద్రంలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. 25 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది, కానీ పేదోనికి రూపాయి ఇవ్వడానికి భయపడ్డది. కరోనా వస్తే 1000 కిలోమీటర్లు నడిచిపోయి 100 మంది 1000 మంది చచ్చిపోయినా దయదలచలేదు ఎవరికి ఇంత సాయం చేయడానికి. కానీ అటువంటి ప్రభుత్వం ప్లేస్లో ఇవాళ రాహుల్ గాంధీ లాంటి బాధలు తెలిసినటువంటి వాడు, పేదల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు, దగ్గరికి పోయి చూస్తున్నటువంటి వాడు, స్పందించే గుణం ఉన్నటువంటి వాడు దేశానికి ప్రధానమంత్రి కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందుకనే తెలంగాణ పార్లమెంట్లో 540 స్థానాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సీటు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ పాత్ర గణనీయంగా ఉండాలి. 17కు 17 గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇది మొత్తం మీద బెల్లయ్య నాయక్ గారు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీని భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడడమే మా ప్రధాన లక్ష్యంగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.